పోలీస్ వర్గము కార్తీక మాసంలో ఆఖరి రోజున ప్రతి ఒక్కరూ వినబడిసిన కథ పోలీస్ వర్గము. పోలి అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన స్త్రీ. ఆమె ఒక ఉమ్మడి కుటుంబంలో 5వ కోడలిగా వెళ్ళడం జరిగినది. ఆ కుటుంబంలో అత్తగారు మాత్రమే ఏ పూజ అయినా చేస్తూ ఉండేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక కార్తీక మాసము రావడం జరిగినది. ఈ కార్తీక మాసంలో పోలి అత్తగారు నలుగురు కోడల్ని తీసుకుని నదికి వెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉండేది. ఆఖరి కోడలైన పోలిని మాత్రం ఇంటి వద్దనే ఉంచి కాపలా ఉండమని చెప్పేది. ఈ యొక్క పోలి ప్రతినిత్యము కూడా భక్తి శ్రద్ధలతో ఆవునేది దీపం వెలిగిస్తూ ఉండేది. అత్తగారు వస్తే తిడుతుందన్న భయంతో దీపాన్ని దాస్తూ ఉండేది. ఇలా కార్తీక మాసము నెల రోజులు కూడా గడిచినది. ఆఖరి రోజు కూడా పోలి భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించినది. శ్రీ మహావిష్ణుమూర్తి ఈమె భక్తిని మెచ్చి బొందితో సహా అనగా ప్రాణంతో సహా స్వర్గానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. అది చూసిన మిగిలిన నలుగురు కోడళ్ళు అత్తగారు ఈ యొక్క పోలి కాళ్ళు పట్టుకుని స్వర్గానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి భక్తి శ్రద్ధలతో పోలి దీపం వెలిగించినది. మీరు అశ్రద్ధగా భక్తి లేకుండా దీపాలు వెలిగించారు, కాబట్టి మీరు స్వర్గానికి వచ్చే అర్హత కోల్పోయారు అని చెప్పి ఈ యొక్క పోలిని మాత్రం స్వర్గానికి తీసుకువెళ్లారు. ఇది పోలి స్వర్గము కథ.